అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశం మొత్తం యోగామయంగా మారుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ భాగస్వామ్యంతో విశాఖపట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రేపు జూన్ 21న జరగనున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం కోసం మోదీ నేడు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. ఇందుకోసం భద్రత పరంగా, నిర్వహణ పరంగా అధికారులు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని మోదీ ఈ సాయంత్రం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6:40 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్ మెస్ కు వెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు పార్లమెంట్ సభ్యులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి ప్రధాని తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. రేపు ఉదయం 6:25కి ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్కు చేరుకొని ఉదయం 6:30 నుంచి 7:50 గంటల వరకు యోగా విన్యాసాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటారు. ఈ భారీ యోగా ప్రదర్శనలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. యోగా కార్యక్రమం ముగిసిన అనంతరం మోదీ ప్రసంగిస్తారు. యోగా కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ తిరిగి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్కి వెళ్లనున్నారు. ఇక్కడ ఉదయం 8:15 నుంచి 11:15 గంటల వరకు పలు కార్యక్రమాలను ప్రధాని కోసం రిజర్వ్ చేసి ఉంచారు. ఇక పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబాన్ని ప్రధాని ఈ పర్యటనలో కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమరుడైన జవాను భార్యతో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఉదయం 11:25 గంటలకు ఐఎన్ఎస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి హెలికాప్టర్లో విశాఖ విమానాశ్రయానికి చేరుకొని 11:50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ప్రధాని మంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖలో భారీ భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.